సర్వశక్తిమంతుడైన దేవుని ప్రశస్త నామంలో ఈ మధ్యాహ్న సమయమందు ఆయన పక్షంగా నిలబడి దేవుని శ్రేష్టమైన మాటలు మాట్లాడటానికి నాకు అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి, అవకాశము కల్పించినటువంటి మన హోసన్న పరిచర్యల అధినేతలకు అందరికీ, పెద్దలకు అందరికీ, నాతో పాటు ఉన్నటువంటి దైవ సేవకులకు అందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మన దైవజనులు చెప్పినటువంటి మాటలు ప్రతిదీ నేను రాసుకుంటూ వచ్చాను. ఆ వాక్యాన్ని నేను వింటున్నప్పుడు దేవుడు నిజంగా ఎంత కనికరం కలిగిన వాడు. నాలో ఉన్న ప్రతి తప్పితం ఆ వాక్యం నాకు బయలుపరుస్తూ వచ్చాది. ప్రజల ఎదుట ఒక మనిషి మంచివాడు అనిపించుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. అయితే ప్రభు వాక్యం ఎదుట ఎవరు మంచివాడు, మంచిది అని చెప్పుకునే అవకాశాలు లేవు. నేను ప్రజల ఎదుట మంచివాడుగా కనిపించటానికి వాళ్ళకు నచ్చినట్టుగా అనుగుణ్యంగా ప్రవర్తిస్తూ ఉంటాను. అయితే సర్వశక్తిమంతుడైన దేవుడు నేను ఆయన ఎదుట మంచివాడుగా నిలబడటానికి, అనగా వాక్యము ఈ శరీరాన్ని గురించి మాట్లాడడం లేదు. వాక్యము మన లోపటున్న అంతరంగ పురుషుని గూర్చి మాట్లాడుతూ ఉంటుంది. ఒక్కరోజున దేవుని ఎదుట నిలబడగలిగేది మన అంతరంగ పురుషుడు. ఈ శరీరం నిలబడదు. ఈ శరీరాన్ని గూర్చి బైబిల్ అంటే అది మట్టి అనని. ఈ మట్టిని గూర్చి మనం ఎంత ప్రయాసపడినా అది వ్యర్థమే. మన లోపటున్న అంతరంగ పురుషుడు సరిచేయబడటానికి దేవుని రాయబారులుగా, దేవుని ప్రతినిధులుగా ఎంతో ప్రార్థన చేసి అనేక మందిని, లక్షల మందిని ఈ స్థలంలోనికి ప్రభులు వారు తీసుకొచ్చిన కారణాన దైవ సేవకులు చక్కటి ఆత్మ సంబంధమైన విషయాలు బోధిస్తూ మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. అందుకు ఆ దైవ సేవకులు నిష్పక్షపాతంగా ఏ విధమైనటువంటి లాభాన్ని అపేక్షించకుండా, ఏ విధమైన పేరు ప్రతిష్టల వైపు చూడకుండా, ఏ విధంగానూ ధనాన్ని పోగు చేసుకోవాలి అనే ఆలోచన కాకుండా ప్రతి దైవ సేవకుడు నిలబడి శ్రేష్టమైన వాక్కులు బోధించడానికి ప్రభు కృప చూపెట్టాడు. ఆ గొప్ప అనుభవాన్ని దైవ సేవకులకు దేవుడు ఇచ్చినందుకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నిజంగా ఎంతో గొప్ప భాగ్యం. అక్కోళ్ళందరికీ కూడా నేను నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. వారి సమర్పణ, వారు చేసే త్యాగం కూడా చాలా గొప్పది. మాటలతో దాన్ని వర్ణించలేం. హోసన్న పరిచర్యలలో పరిచర్య చేసేటటువంటి దైవ సేవకులందరూ గొప్పవారే అయినా ఎంతో తగ్గించుకొని దేవుని పరిచర్య కొరకు సమర్పించుకో పని చేస్తూ ఉన్నారు. ఈ రోజున మనిషి ఆలోచించాల్సింది, మనిషి జీవితంలో తెలియకుండా తనకు జరిగే ఒక విచిత్రమైన సంఘటన. మనిషి రోజు బ్రతుకుతూ ఉన్నాడు. తాను బ్రతుకుతూ నేను జీవిస్తున్నానని అనుకుంటూ ఉన్నాడు. అయితే ఆ బ్రతుకుతూ జీవిస్తున్న మనిషిలో ఎన్నో పనికిరానివి ప్రవేశిస్తూ ఉన్నాయి. ఒకటి, వ్యాధులు ప్రవేశిస్తూ ఉన్నాయి. ఎవరికి వ్యాధి అంటే ఇష్టం లేదు, ఎవరికి బాధలన్నా ఇష్టం లేదు. అయినా తెలియకుండా ప్రవేశిస్తూ ఉన్నాయి. చాలామంది అంటారు, ఈ జబ్బు నాకు వచ్చి
15 సంవత్సరాలు అయ్యాది, 20 సంవత్సరాలు అయ్యాది, చాలా ఇబ్బంది పడుతున్నానని మాట్లాడుతూ ఉంటారు. మనిషికి తెలియకుండా తన జీవితంలో జరిగే మరొక మార్పు, తనకు తెలియకుండానే తన అందాన్ని కోల్పోతూ ఉంటాడు, తన ఆయుష్ను కోల్పోతూ ఉంటాడు. ఈ రీతిగా ఆరోగ్యము, అందము, ఆయుష్ ఇవన్నీ కూడా మనుషుడికి తెలియకుండా తనలో నుండి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ రీతిగా శరీరం కృషిస్తూ అది ప్రక్కకి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే మన లోపటున్న అంతరంగ పురుషుడు మాత్రం యవనంగానే ఉంటాడు. ఆయన వెళితే దేవుని దగ్గరికి వెళ్ళాలి, లేదా నరకానికి వెళ్ళాలి. ఈ 2 మార్గాలు ఆయన ముందు నిలబడ్డాయి అంతరంగ పురుషుల్లో. ఈ స్థలంలో ఉన్న ప్రతి వారు గమనించాలి, మనందరిలో అంతరంగ పురుషుడు ఉన్నాడు. ఆయన వెళితే ప్రభు దగ్గరికి వెళ్ళాలి, లేదా నరకానికి వెళ్ళాలి. నా ఆలోచన, యేసయ్యని సొంత రక్షకుడుగా అంగీకరించిన ప్రతి బిడ్డ కూడా ఎంతో భాగ్యవంతుడని బైబిల్ సెలవిస్తుంది. యెహోవాను దేవునిగా కలిగిన ప్రజలు భాగ్యవంతులని. అంటే ఆ కృపగల దేవుడు వారిని ప్రేమించి ఆయన సిలువలో కార్చిన ప్రశస్తమైన రక్తంతో కడిగి పవిత్రపరిచి ఆ వ్యక్తిని రక్షించాడు. ఆ రక్షణను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ రక్షణను పోగొట్టడానికి లేకపోతే పోగొట్టుకొనటానికి మనిషికి భూమి మీద ఎన్నో అవకాశాలు ఉన్నాయి. పోగొట్టడానికి నీకు తెలియకుండానే మరొకడు పనిచేస్తూ ఉంటాడు. నీ కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభుల వారి కంటే ఎక్కువగా తీవ్రంగా పనిచేస్తూ ఉంటాడు. ఆ విషయాలు ఈరోజు కొద్దిసేపు మీతో మాట్లాడటానికి కృపగల దేవుడు నాకు సహాయం చేయాలి. నేను మాట్లాడే ప్రతి మాట కూడా సర్వశక్తిమంతుడైన దేవుడు మనకిచ్చిన ఈ చక్కటి గ్రంథంలోటివే. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒకసారి లూకా సువార్త 4వ అధ్యాయం 33వ వచనంలో ఉన్న వాక్యాన్ని చదువుతాను. లూకా సువార్త 4వ అధ్యాయం 33వ వచనం. అయితే 31వ వచనం నుండి చెప్పబడిన మాట, అప్పుడు ఆయన గలిలయలోని కపెర్నహూము పట్టణమునకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను. ఆయన వాక్యము అధికారముతో కూడినదై ఉండెను గనుక వారు ఆయనను బోధకు ఆశ్చర్యపడ్డారు. ఆ సమాజ మందిరములో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టినవాడు ఒకడున్నాడు. వాడు నజరేయుడవగు యేసు, మాతో నీకేమి, మమ్మల్ని నశింపచేయుటకు వచ్చితివా? నీవెవడువో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేశాడు. అందుకు యేసు, ఊరకుండుము, అతని వదిలిపొమ్మని గద్దింపగా దయ్యం వానిని వారి మధ్యన పడద్రోసి వానికి ఏ హానియు చేయక వదిలిపోయాను అని వాక్యం సెలవిస్తుంది. భక్తులు ఎంతోమంది దీన్ని మనకు బోధించి ఉంటారు. క్రమంగా వాక్యం చదివే బిడ్డలు కూడా ఈ విషయాన్ని చదువుకొని ఉంటారు. ప్రభు వాక్యం సెలవిస్తుంది, విశ్రాంతి దినమని ప్రభులు వారు తెలిసి ఒక సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధిస్తూ ఉన్నాడు అని చెప్పబడింది. అంటే బైబిల్లో చెప్పబడిన మాట ఏమని రాయబడి ఉందంటే, మార్కు సువార్తలో ఈ రీతిగా చెప్పాడు, యేసు ప్రభులు వారు వెళ్ళిన సమాజ మందిరంలో శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, ధర్మశాస్త్రం ఉంది,
ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు. అక్కడ జరిగే ఆచార సాంప్రదాయాలు కూడా ఉన్నాయి. ఎన్నో అక్కడ జరుగుతూ ఉన్నాయి. ప్రార్థనలు కూడా ఉన్నాయి. అయినా సమాజ మందిరములో అపవిత్రాత్మ ఒకనికి ఉందని వాడు లేచి, యేసు మాతో నీకేమి అని మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభుల వారితో సమాజ మందిరంలో ఉన్న వాళ్ళు ఎవ్వరూ మాట్లాడలేదు. అపవిత్ర ఆత్మ పట్టినవాడు మాత్రమే యేసు మాతో నీకేమి అని మాట్లాడాడు. ఆ మందిరంలో అపవిత్ర ఆత్మ ఎందుకుంది అని అడగాలి. చాలా పర్యాయాలు మందిరాల్లో అపవిత్ర ఆత్మ పనిచేస్తూ ఉంటుంది. దయచేసి గమనించాలి. నిన్నటి దినాన దైవ సేవకులు మాట్లాడుతూ పరిశుద్ధాత్మ మనలోకి వస్తూ ఉంటుంది. మనం ఆత్మచేత బలపరచబడి, పవిత్రపరచబడి, ఆత్మ ద్వారా నడిపించబడుతూ ఉంటాము. ఆత్మని నిర్లక్ష్యం చేయకూడదని చాలా స్పష్టంగా చెప్పారు. ఈ రోజుల్లో అపవిత్ర ఆత్మ పట్టిన మనుషుడు యేసయ్య బోధిస్తూ ఉంటే లేచి, యేసు మాతో నీకేమి అని మాట్లాడారు. ఎందుకు ఆ సమాజ మందిరంలో అపవిత్ర ఆత్మ పట్టినవాడు ఉన్నాడు అని అడిగితే, మార్కు సువార్త 1వ అధ్యాయం 23వ వచనంలో దానికి చక్కటి జవాబు చెప్పబడి ఉంది. ఆ సమయమున వారి సమాజ మందిరములో అని అన్నాడు. దేవుని పిల్లలు గమనించాల్సింది, ఈరోజు చాలామంది సమాజముగా కూడుకుంటున్నటువంటి మందిరాలు దేవునివి కాదు, వారివి. దయచేసి వినాలి. ఈ మందిరము నేను కట్టాను అంటారు, వీన్ని నేను రక్షించాను అంటారు, వీన్ని నేను స్వస్థపరిచాను అని అంటారు. లేకపోతే ఇలాంటి మందిరాలు మాకు చాలా ఉన్నాయి అని అంటూ ఉంటారు. మందిరం అనేది వాస్తవంగా మనుషుల్ని కాదు. మనుషులు గోడలు కడతారు, కానీ మందిరం లోపట ఉన్నటువంటి మనుషులు సర్వశక్తిమంతుడైన దేవునికి సంబంధించిన వారు. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. యేసు ప్రభుల వారు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘము అని చెప్పబడింది. అపోస్తల కార్యం 20:28లో సంఘంలో కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డని క్రీస్తు ప్రభుల వారు తన సొంత రక్తమిచ్చి సంపాదించుకొని ఆయన ఆ మందిరంలో ఉంచాడు. ఆ మందిరం ఏమిటి అంటే దేవుని యొక్క కుటుంబం. మత్తయి సువార్త 21:13లో ఈ రీతిగా చెప్పాడు, నా మందిరము అనేక మంది ప్రజలకు ప్రార్థనా మందిరము అనబడును అని చెప్పాడు. యేసయ్య తన సొంత రక్తంతో మనల్ని కొని మందిరంలో ఎందుకు పెట్టాడంటే మనం ప్రార్థించటానికి. ప్రార్థన అను మాటకు సరైన నిర్వచనం ఏమిటంటే దేవునితో మాట్లాడటానికి. లోకంలో ఉన్న వ్యక్తులు దేవునితో మాట్లాడలేరు. లోకంలో ఉన్న వారందరూ కూడా బైబిల్ సెలవిస్తుంది, లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమని. అక్కడుండి మనం ప్రభుతో మాట్లాడలేము. అందుకని లోకంలో నుండి ప్రత్యేకపరిచి ఆయన మనల్ని మందిరంలో కూర్చోబెట్టుకున్నాడు. మనము ఆయనతో మాట్లాడాలి. ప్రార్థన అనేటటువంటిది యేసు ప్రభుల వారితో మాట్లాడే ఓ శ్రేష్టమైన సంభాషణ. ప్రభువుతో మాట్లాడటానికి అది ఒక అనువైన స్థలం. రెండవది ప్రార్థన అంటే ప్రార్థించేవాడు వానిలో ఉన్న అపరిశుద్ధతని ప్రభువుకి ఇచ్చి ప్రార్థన వినే దేవునిలో ఉన్న పరిశుద్ధతని
తాను తీసుకోవడం. మందిరంలో కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రార్థన చేయడం అంటే నా అవసరాలు చెప్పుకోవడం కాదు, నా బాధలు చెప్పుకోవడం కాదు, నాకున్న కష్ట నష్టాలు సుఖాలు చెప్పుకోవడం కాదు. ప్రార్థన అంటే ప్రార్థించే ప్రతి వ్యక్తిలో ఉన్న అపరిశుద్ధత ప్రార్థన వినే దేవునికి ఇచ్చి దేవునిలో ఉన్న పరిశుద్ధతని నేను తీసుకోవడం. ఆ ప్రార్థన మందిరంలో అటువంటి విశేషమైన కార్యక్రమం జరగాలి. మనం అనేక మంది మందిరాలకు వెళుతూ ఉంటాం. కొన్ని మందిరాలలో ఈ రీతిగా చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పే మాటలు దేవుని మందిరానికి వారి మందిరానికి చాలా భిన్నంగా ఉంటాయి. మేము అద్భుతాలు చేస్తామంటారు, సూచక్రియలు చేస్తామంటారు. దయచేసి చేయనివ్వండి. మనకంటే ముందు యేసు ప్రభులు వారు చేశారు, ప్రభులు వారి తరువాత అపోస్తలులు చేశారు. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఆ సూచక్రియలను గూర్చి మాట్లాడలేదు. ఎందుకంటే అవి అంత ప్రాముఖ్యం కాదు. దేవుని యొక్క శక్తి కలిగిన ఆ దైవ సేవకులు వారే కాదు. ఈరోజు మన ముందు కూర్చున్న దైవ సేవకులు కూడా వారు వెళుతూ ఉంటే ఎందరో రోగులు బాగుపడవచ్చు. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఎందరో రోగులు బాగుపడవచ్చు. గత రాత్రి చెప్పారు అయ్యగారు, ఒక అమ్మ రోగంతో బాధపడుతుంటే కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసుకుందని, ఆమె స్వస్థత పొంది వెళ్ళాదని చెప్పారు. జరుగుతాయి. అయితే దేవునికి ఇష్టమైన కార్యం ఏమిటంటే బైబిల్ సెలవిస్తుంది. లూకా 15:7, లూకా 15:10లో చెప్పబడిన మాట, ఒక పాపి మారు మనసు పొందితే పరలోకంలో దూతలు సంతోషిస్తారని. ఒక పాపి మారు మనసు పొందితే పరలోకమే సంతోషిస్తుందని చెప్పాడు. ఈ రోజున జరగవలసిన కార్యం గుండె చించుకొని తమ స్వరపేటికలు పాడైపోయిన ప్రజల ఎదుట నిలబడి ఎంత గట్టిగా దేవుని వాక్యాన్ని చెప్పడానికి గల కారణం ఏమిటంటే ఒక్కరైనా పాపము విడిచిపెట్టి ప్రభువు సన్నిధానంలో పశ్చాత్తాపడతారేమో అనే ఉద్దేశం. దయచేసి గమనించాలి. అద్భుతాలు జరుగుతాయి, సూచక్రియలు జరుగుతాయి. పరలోకము సంతోషించదు. పరలోకంలో దేవదూతలు సంతోషించరు. పరలోకము సంతోషించాలంటే, పరలోకంలో దూతలు సంతోషించాలంటే, ఈ స్థలంలో వాక్యం విన్నప్పుడు ప్రతి బిడ్డ కన్నీళ్లు కార్చి తమ పాపాలు ఎప్పుడు ఒప్పుకుంటారో అప్పుడు పరలోకం సంతోషిస్తుంది. ఆ కార్యం ఒకవేళ ఇంతవరకు నీ జీవితంలో జరిగిందో లేదో, కనీసం ఈరోజు రాత్రి దైవ సేవకులు తిరిగి మనతో మాట్లాడతారు. దేవుని పక్షంగా నిలబడి దేవుని యొక్క సందేశాన్ని మనకు చెప్తారు. పశ్చాత్తాపడు, దేవుడు కార్యం జరిగిస్తాడు. కాబట్టి మందిరం ప్రభువుది. ఆ మందిరంలో ప్రభుల వారు తన ప్రశస్తమైన రక్తంతో కడగబడిన బిడ్డలందరినీ కూడా ఉంచాడు. బైబిల్ సెలవిస్తుంది, యేసు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న వ్యక్తుల సముదాయం ఆ మందిరంలో ఉండాలి. అంతేకాని ఆ మందిరంలో ప్రజల పెత్తనాలు ఉండకూడదు. ఈ రోజుల్లో మందిరంలో ప్రజల పెత్తనాలు ఎక్కువ. దేవుని వాక్యములో పౌలు గారు చెప్పారు, సంఘము అనేటటువంటిది ఆయన శరీరం. అందులో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా యేసు ప్రభు శరీరంలో అవయవాలై ఉన్నారు. ఆ సంఘానికి శిరస్సు క్రీస్తు ప్రభుల వారని చెప్పారు. ఎంతమంది బిడ్డలు ఉన్నారు, చాలా చక్కగా పాడేవాళ్ళు ఉన్నారు, చక్కగా వాక్యాలు చదివే వాళ్ళు ఉన్నారు, జాగ్రత్తగా దైవ సేవకులు చెప్పే వర్తమానాలు రాసుకునే వాళ్ళు ఉన్నారు. మీ అందరికీ నా మనవి,
మీరు యేసయ్య శరీరంలో అవయవంగా చేర్చబడ్డారా? ఆలోచించండి. మనకు అతిశయం ఉంది. మాది ఇమ్మానుయేల్ చర్చ్ అని, మాది ఇంకొక చర్చ్ అని, మాది ఇంకొక చర్చ్ అని. మందిరం ఒక్కనాటికి మనిషికి మేలు చేయలేదు. మేలు చేయగలిగిన వాడు యేసు ప్రభులు వారు ఒక్కరే. అద్భుతకరుడైన దేవుడు ఈ హోసన్నా పరిచర్యల్ని 48 సంవత్సరాలు గుడారాల పండుగలు నడిపిస్తూ వచ్చారు. కోట్ల రూపాయలు దీనికి ఖర్చు చేస్తూ ఉన్నారు. కోట్ల రూపాయలు. దేవుని అద్భుతమైన కృప, వారి హృదయంలో దేవుడు పెట్టిన గొప్ప ప్రేమ ఈ రీతిగా మనము చూడవచ్చు. ఎంతమంది ప్రజలకు ఆహారం, ఎంతమంది ప్రజలకు చక్కటి షెల్టర్, ఎంతమంది ప్రజలకు వాష్రూమ్స్, తాగటానికి నీళ్లు, ఎన్ని సదుపాయాలు. కొన్ని కుటుంబాల్లో ఇన్ని సదుపాయాలు లేవు. లక్షల మంది కొరకు ఎంత గొప్ప ఏర్పాట్లు చేయడం అంటే కేవలం వారిలో ఉన్న యేసయ్య ప్రేమ. నా మాట అర్థమై ఉంటే ఓసారి గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ప్రభు ప్రేమ లేనటువంటి వాడు ప్రయోజనమే లేదు. బైబిల్ సెలవిస్తుంది, మీరు క్రీస్తు శరీరంలో అవయవాలు అయి ఉన్నారు. ఆ రీతిగా అవయవాలుగా మారితే ఆ సంఘానికి శిరస్సుగా యేసు ప్రభు ఉంటాడని చెప్పాడు. ఈ రోజున ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డ ఆలోచించాల్సింది, నేను క్రీస్తు రక్తముతో కొనబడ్డానా? నేను క్రీస్తు రక్తముతో కడగబడ్డానా? నేను క్రీస్తు ఆ సంఘంలో ఆయన అవయవంగా మార్చబడ్డానా? నేను కూడి ఆరాధిస్తున్న ఈ సంఘానికి శిరస్సు యేసు ప్రభువేనా అని జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి క్రైస్తవుడికి ఆత్మీయ పునాది వేసిన అపోస్తులుడైన పౌలు గారు చెప్పిన మాటలు ఇవి. దాన్ని మనము తప్పించి ఇంకొక రీతిగా మాట్లాడుకోలేం. ఈ స్థలంలో చెప్పిన మాట ఏమిటంటే, వారి సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన మనుషుడొకడున్నాడు. దేవుని సమాజ మందిరంలో యేసయ్య రక్తంతో కొనబడిన వారు, యేసయ్య రక్తంతో కడగబడిన వారు, వాక్యము చేత కనబడిన వారు, యేసు ప్రభు శరీరంలో అవయవంగా అమర్చబడిన వారు, ఆ సంఘానికి యేసు శిరస్సుగా ఉంటారు. దాని జోలికి అపవిత్రాత్మ పోలేదు. ఈ పద్ధతి లేకుండా ఎన్నో మనుషులు ఏర్పాటు చేసుకున్న మందిరాలు ఉన్నాయి. ఎన్నో తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు ఉపదేశాలు, పనికిరాని ఆలోచనలు ప్రజలకు చెప్పేవారు. సొమ్ముని అనవసరంగా ప్రజల వద్ద నుండి తీసుకొని అనవసరంగా పొలాలు కొనేవారు, భవనాలు కట్టేవారు, లేకపోతే ఖరీదైన విలాసవంతమైన జీవితాన్ని జీవించేవారు లెక్కలు లేకుండా ఉన్నారు. వారిని గురించి బైబిల్ చెప్తాది, వారి సమాజ మందిరంలో అపవిత్రాత్మ ఉన్నాడు అనని. ఆ అపవిత్రాత్మ ఒకరిని పట్టుకొని యేసు ప్రభులు వారు బోధిస్తూ ఉంటే ఆయన బోధిస్తున్నాడు, వినలేదు వాడు లేచి అంటున్నాడు, యేసు మాతో నీకేమే. దయచేసి గమనించాల్సింది, వాడు మాట్లాడిన మాట యేసు మాతో నీకేమి. ఈ శబ్దం ఎక్కడ చూసినా వినిపిస్తూ ఉంటుంది. దేవుని పిల్లలు గమనించాల్సింది, ఒక కుటుంబం, ఆ కుటుంబంలో మంచి భార్య భర్తలు, వారికో కుమారుడు కుమార్తె కూడా. అయితే కొన్ని రోజులకి భార్య చనిపోయారు. పిల్లలు ఇద్దరు కూడా బాగా చదువుకున్నారు, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఉన్నారు. వారిద్దరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇంట్లోనే పని చేసుకుంటూ ఉన్నారు. డబ్బులు బాగొస్తున్నాయి. తండ్రి గారు
కొడుకు కూతురే అనుకున్నాడు. జరిగిన సమాచారం ఈ మాట వింటే మీకు అసహ్యం అనిపిస్తుంది. అయితే తెలియకుండా అన్న చెల్లెలు అక్రమమైన సంబంధంలోకి వెళ్ళిపోయారు. ఒకరోజు అమ్మాయి నాకు కడుపు నొప్పి అని చెప్తే అన్నే హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. వైద్యులు అక్కడ పరీక్ష చేసి మందులు ఇచ్చారు. కడుపు నొప్పి తగ్గలేదు. తిరిగి అన్న తీసుకెళితే అమ్మాయిని ఆ డాక్టర్ గారు అన్నారు, ఈ అమ్మాయికి గర్భ పరీక్ష చేయాలి, ఈ అమ్మాయిని పరీక్ష చేయాలంటే అన్నాడు, డాక్టర్ గారు ఏం మాట్లాడుతున్నారు, నేను నా చెల్లె ఇంట్లో ఉండేదని. ఎవరైనా ఉండండి బాబు, ఒకసారి ఆమెకు గర్భ పరీక్ష చేయాలి అని చేస్తే ఆమె కన్సీవ్ అయింది, ఆమెకు గర్భం ఉంది. అమ్మాయిని అడిగితే వైద్యురాలు డాక్టర్ గారు అడిగితే అస్సలు చెప్పలేరు. వాళ్ళ అన్నను పిలిచి అడిగితే బుకాయించినాడు. అయితే డాక్టర్ గారు అన్నారు, మీ కర్మ, ఎక్కడికైనా వెళ్ళండి అంటే అమ్మాయిని బయటికి తీసుకెళ్ళి అబ్బాయి డాక్టర్ గారి కాళ్ళ మీద పడి ఎలాగైనా ఇబ్బంది నుండి తప్పించమని అడిగాడు. ఆ తండ్రి గారికి అటు ఇటు ఆ సమాచారం తెలిసిపోయాది. చాలా దుఃఖపడ్డాడు. తండ్రి అన్నాడు, అసలు నువ్వు అన్నవంట్రా, అసలు నువ్వు చెల్లెలేనా, నా కడుపుని ఎందుకు పుట్టారా మీరని మనము నిజంగా బాధపడుతూ మాట్లాడే మాటలన్నీ మాట్లాడాడు. ఏం జరిగిందో తెలుసా? అబ్బాయి అంటున్నాడు, మా ఇష్టం, మాతో నీకేమి, మా ఇష్టం, మాతో నీకేమి, మన ఇంట్లో ఈ శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి, మాతో నీకేమి అనని అమ్మ బుద్ధి చెప్తుంది. కూతురా, టయానికి ఇంటికి రమ్మా, ఎప్పుడు చూసినా స్పెషల్ క్లాసులు అవి ఇవి అంటావు అంటే అమ్మాయి అంటుంది, చదువుతున్నది నీవా నేనా, అసలు నువ్వు చదువురాని మొద్దువి, నీకేం తెలుసు, నాతో నీకేమి, ఇంట్లో ఈ శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి, కుమారులు మాట్లాడుతూ ఉంటారు, కుమార్తెలు మాట్లాడుతూ ఉంటారు, భర్త కూడా ఈ రీతిగా అంటాడు. దయచేసి వినాలి. ఓసారి ఒక భర్త ఇంకొక అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నాడు. భార్య భక్తిపరురాలు, చాలా అందంగా ఉంటారు. ఆయన ఇంకొక ఆవిడతో అక్రమమైన సంబంధం, ఆమెకి 2 పిల్లలు, భర్తను కూడా వదిలేసింది, ఆమెతో పెట్టుకున్నాడు. అయితే ఈ అమ్మాయి భక్తిపరురాలు చాలా చెప్పింది, ఏమండి మనం మందిరానికి వెళ్తాం, ఇటువంటి పనులు చేయకూడదు, ఇటువంటి పనులు చేయకూడదని. వానికి 50-60 వేలు జీతం. వాడు మాట్లాడుతున్నాడు, నీకు సగం జీతం ఇస్తాను, అమ్మాయికి సగం జీతం ఇస్తాను, ఇద్దరు హ్యాపీగా ఉండండి అని చెప్పారు. అదేందండి, నేను నీ పెళ్ళి భార్యని, ఆమె ఎవరు, భర్తను వదిలిపెట్టేసి తిరుగుతూ ఉంది, ఆమెతో నీకేమి, అట్లా చేయకూడదంటే వాడంటున్నాడు, నాతో నీకేమి, నీకు కావాల్సింది ఇల్లు, నీకు కావాల్సింది డబ్బు. చాలామంది ఈ రోజున ఈ పదం ఉపయోగిస్తూ ఉన్నారు, మాతో నీకేమి, మాతో నీకేమి. ఎవరైనా బుద్ధి చెప్పిన వాళ్ళతో చాలామంది మాట్లాడే మాట, భార్య మాట్లాడుతుంది, నాతో నీకేమని. భర్త గుండె పెండబడిపోతూ ఉంది. భర్త మాట్లాడుతున్నాడు, నాతో నీకేమని. భార్య గుండె పెండబడుతూ ఉంది. కడుపుటు పుట్టిన పిల్లలు కూడా అదే శబ్దం, మాతో నీకేమి. ఇన్ని సంవత్సరాలు చదివించి డబ్బు ఖర్చు చేసి ఫీజులు కట్టి ఇంత నిన్ను పెంచి పోషిస్తే మాతో నీకేమంటావా అని నేను వాణ్ణే పెళ్లి చేసుకుంటాను, లేకపోతే చచ్చిపోతా, మాతో నీకేమి. యవనస్తులారా, ఈ రోజున ఈ శబ్దం మీ నోట ఉంది. తల్లులారా, ఈరోజు ఈ మాట మీ నోట ఉంది. తండ్రులారా, ఈ మాట మీ నోట ఉందంటే దానర్థం
మీరు సమాజ మందిరానికి వెళుతున్నారు, కానీ మీలో ఉన్న అపవిత్ర ఆత్మ ఆ పని చేస్తూ ఉంది. బైబిల్ సెలవిస్తుంది అది సమాజ మందిరమే. యేసు ప్రభులు వారు ఉన్నారు, వాక్యం కూడా ఉంది. కానీ అపవిత్ర ఆత్మ అక్కడ ఉండి ప్రభుతో చెప్తున్న మాట, మాతో నీకేమి? దైవ సేవకులు 6వ తారీఖు రాత్రి నుండి నిన్నటి వరకు, ఈరోజు వరకు గుండెలు పగిలేటట్టుగా మాట్లాడారు. గుండెలు పగిలేటట్టుగా ఏ విధం చేతనైనా వీరిని దేవుని వైపు తిప్పాలి, ఏ విధం చేతనైనా వీరిని ప్రభు వైపు తిప్పాలి అని దాని ఆలోచన ఏమిటంటే, చాలామంది అస్సలు పట్టించుకోవడం లేదు. అటు ఇటు తిరిగేవారు, ఎక్కడో ఆ కొట్ల దగ్గర నిలబడి ఏదో తినేవారు, అసలు స్నేహితులతో వచ్చి సరదాగా గడిపేవారు. మాతో నీకేమి అనేటటువంటి వారు. నా 2 చేతులు జోడించి నమస్కరిస్తాను. మన జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. దానిలో ఒక ప్రమాదకరమైంది, ఎప్పుడు చనిపోతామో తెలియదు. నేనెప్పుడు చనిపోతానో తెలియదు. దయచేసి గమనించాలి, నీతో పాటు మరణం వెంబడిస్తూనే ఉంది. ఏం జరుగుతుందో తెలియదు. ఓ రోజున ఒక సేవకుడు కేరళ ప్రాంతంలో పెళ్లి చేసుకున్నాడు. ఆయన భార్య ప్రసవించాది. ఆయనకు తోడుగా ఉండే అమ్మకు తోడుగా ఉండటానికి మరదల్ని తీసుకురావటానికి బుల్లెట్లో బయలుదేరాడు. వాళ్ళ తల్లిదండ్రులు అన్నారు, ట్రైన్లో వెళ్ళరా, ట్రైన్లో వెళ్ళమని. ఆయన అంటున్నాడు, నో ప్రాబ్లం, నేను బుల్లెట్ చక్కగా నడపగలనని. అయితే ఆయన బయలుదేరి వెళ్ళి తన మరదల్ని వెనకలో కూర్చోబెట్టుకొని చాలా వేగంగా వస్తున్నాడు. అంతే, ఒక లారీ గుద్దాది. మరదలు తాను ఇద్దరూ చనిపోయారు. ఇంటికి ఒక వార్త వచ్చేది, మీ భర్త చనిపోయాడు, మీ చెల్లి చనిపోయాదని. అప్పుడే ప్రసవించిన ఆ తల్లి గుండె పగిలిపోయాడు. మరణం ఎప్పుడు ఎవరిని ఏ రీతిగా కలుసుకుంటుందో తెలియదు. దయచేసి గమనించాలి, చాలామంది భక్తులు ఈ రీతిగా బోధిస్తూ వేదిక మీదనే చనిపోయారు. మనకు తెలియకుండా జరిగే కార్యం అది. అందుకని మాతో నీకేమి అనే మాట విడిచిపెట్టి ఆయన పవిత్రమైన పాదాల చెంత పశ్చాత్తాపడడం చాలా మంచిది. ఆ విధంగా మాట్లాడిన తరువాత వాడంటున్నాడు, నజరేయుడు వగు యేసు, మాతో నీకేమి? నీవెవరివో నాకు తెలుసు, నీవు దేవుని పరిశుద్ధుడవు అని చెప్పారు. అపవిత్రాత్మ సంఘంలో ఉంటే యేసు ప్రభు ఎవరో సంఘానికి తెలియనివ్వదు. అపవిత్రాత్మ యేసు ప్రభు ఎవరో తెలియనివ్వదు. వాడు ఏమంటాడంటే, నీవు దేవుని పరిశుద్ధుడవు అనగా దేవునికి ఉన్నంత పరిశుద్ధత నీకుంది, కానీ ఇక్కడి వాళ్ళకి ఎవరికీ తెలియదు. ఆ సమాజ మందిరంలో 50 మంది ఉన్నారు, 100 మంది ఉన్నారు, తెలియదు. ఏం చేస్తుంది తెలుసా? అపవిత్రాత్మ ఆ సమాజ మందిరంలో యేసు ప్రభులు వారిని గురించి తెలియకుండా ఒక అజ్ఞానంలో నింపుతుంది. మరి ఆ సమాజ మందిరంలో వాళ్ళు ఎవరిని తెలుసుకుంటారు? ఆ సంఘంలో నడిపించే సేవకుని ఒక దేవునిగా కొలుస్తూ ఉంటారు. దయచేసి గమనించాల్సింది, చాలామంది ఈ రోజున సేవకులు దేవుళ్ళు అయిపోయారు. నేను ఒకసారి ఒక అధికారులు వెళ్తూ ఉంటే ఆ ముందు ఒక ఫోటో కనిపించాది. నేనన్నాడు, తమ్ముడు ఆమె ఎవరని? మా మమ్మీ అని చెప్పారు. మీ మమ్మీనా అని? ఆమెకు బాప్తిస్మం ఇచ్చింది నేనే ఏలేశ్వరంలో. మీ మమ్మీనా అని అంటే అవును అని అన్నాడు. ఎట్లా నీకు మమ్మీ అంటే, ఆమె ఇప్పుడు సేవ చేస్తూ ఉంది, ఆమెను అందరూ మమ్మీ మమ్మీ అంటారు. ఆమె అంటుంది, యేసయ్య నాలో ఉన్నాడు, నేను యేసయ్యలో ఉన్నా, మేమిద్దరూ లీనమైపోయాం. నా ఫోటో మీ ఇంట్లో ఉంటే యేసు ప్రభు ఉన్నట్లే, నా ఫోటో మీ జోబీలో ఉంటే యేసు ప్రభు ఉన్నట్టే, మా ఫోటో
నీ కారులో ఉంటే యేసు ప్రభు ఉన్నట్టేనని. నాకు నిజంగానే చాలా ఆశ్చర్యం అనిపించాడు. ఒక ఆడకూతురు యేసు ప్రభు వారి సమానంగా మాట్లాడుతూ ఉంది, నేనుంటే యేసు ఉన్నట్టే అనని చాలామంది ఆమెను వెంబడిస్తూ ఉన్నారు. దయచేసి గమనించవలసిన విషయం, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అపవిత్రాత్మ ఒక వ్యక్తిలో ఉంటే ఆ వ్యక్తిని బట్టి ఆ సమాజ మందిరంలో వారి దగ్గర ఉన్న వారికి ఎవ్వరికి యేసు ప్రభులు వారు పరిచయం కాడు. అపవిత్ర ఆత్మ వాళ్ళను పరిచయం చేసేటట్లు చేస్తారు. మీరు ఒక్కసారి యూట్యూబ్లో చూస్తే ఓ అమ్మో భయం వేస్తుంది. నిజంగా భక్తిగా జీవించాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు ఆ యూట్యూబ్లో వాళ్ళు మాట్లాడే మాటలు, చెప్పే సమాచారాలు వింటే ఇప్పుడే యేసు ప్రభు కుడి పక్క నుండి కాఫీ దాగి వచ్చినామని చెప్తూ ఉంటారు. యేసు ప్రభువే మా కాఫీ పెట్టి ఇచ్చినాడంటారు. మనకు మతి నాశనం అయిపోయేటట్టు. దయచేసి గమనించవలసిన విషయం, ఒక నిజమైన సేవకుడు ఎప్పుడు తన ముందు యేసు ప్రభులు వారిని చూపిస్తూ ఉంటాడు, తను వెనుకుంటాడు, ప్రభులు వారిని చూపిస్తూ ఉంటాడు, ప్రభువు చేసే కార్యాలు చెప్తూ ఉంటాడు, ప్రభువు ప్రేమని చెప్తూ ఉంటాడు. అపవిత్ర ఆత్మ అంటుంది, నజరేయుడవగు యేసు, మాతో నీకేమి, నీవెవరివో నాకు తెలుసు. ఈ ఉన్న మూర్ఖులకి ఒకడికి తెలియదు, ఈ సమాజ మందిరంలో ఒక్కడికి తెలియదు మీరెవరో తెలుసా? దేవుని పరిశుద్ధులు అంటే దేవునికి ఎంత పరిశుద్ధత ఉందో అంత పరిశుద్ధత మీకుందని దయ్యానికి తెలుసు, కానీ మందిరంలో సమాజ మందిరంలో ఉన్న ఒక్కనికి తెలియదు. శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు, ప్రార్థించేవారు ఉన్నారు, ఎవరెవరో ఉన్నారు అక్కడ, ఒక్కడికి తెలియదు. ఈ రోజున ఆలోచించవలసిన విషయం, ప్రభులు వారు అంటున్నారు, వెనక్కి తిరిగి ఆయన ఒక మాట చెప్పాడు. ఏమంటున్నాడంటే, చూడండి, నీవు దేవుని పరిశుద్ధుడవని కేకలు వేస్తే అందుకు యేసు ఊరుకుండుము, వాణ్ణి విడిచిపోమ్మని దానిని గద్దింపగా అపవిత్రాత్మ వాణిని విలవిలలాడించి వాణ్ణి అక్కడ పడవేసి విడిచిపోయాను అని వాక్యం సెలవిస్తుంది. బైబిల్ సెలవిస్తుంది. నన్ను బాగా గమనించాలి. ప్రభులు వారు అంటున్నారు, అపవిత్రాత్మ వాణ్ణి విడిచిపో అంటూనే వానిని కింద పడవేసి విలవిలలాడించి వానికి ఏమీ హాని చేయకుండా వాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిందని వాక్యము సెలవిస్తుంది. ఈ మాట కూడా బాగా గమనించాలి. ప్రభులు వారు అన్నాడు, అపవిత్రాత్మ వాన్ని విడిచిపో అంటూనే వానిని క్రింద పడవేసి. ఈ రోజున చాలామంది జీవితాలలో జరుగుతున్న ఒక గొప్ప నష్టం ఏమిటంటే, చాలామంది మందిరాల్లో చాలా మంచిగా ఉండేవారు, ప్రార్థించేవారు, మందిరానికి అందరికంటే ముందు వచ్చేవారు, పరిచర్య చేసేవారు, దైవ సేవకునికి మంచి సహకారంగా ఉండేవారు, సేవకు సహాయం చేసేవారు. అయితే ఇప్పుడు చేయడం లేదు. వాళ్ళ సీనియారిటీ పెరిగిపోయింది, ఇప్పుడు చేయడం లేదు. బైబిల్ ఏమంటుందంటే, అపవిత్రాత్మ ఎవరిని పట్టదో వాన్ని పడవేసి అనని. ఈరోజు చాలామంది పడిపోయారు. ఒకప్పుడు ప్రార్థన జీవితం చాలా ఉండేది అనేవారు. అయ్యగారు, దేవుని కృపను బట్టి 1 గంట సేపు నేను ప్రార్థిస్తున్నాను మోకాళ్ళ మీద నిలబడి అని. ఈరోజు లేదు ప్రార్థన. అయ్యగారు, నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించేవాడిని అని. ఇప్పుడు లేదు ఉపవాస ప్రార్థన. జీతం తీసుకొని లేక కూలి చేసి ఆ డబ్బులు తీసుకొచ్చి దైవ సేవకుని ఎదుట మోకరించి, అయ్యా ఇదిగో నా దశమ భాగమని మొదట ఇంటికి కాకుండా మందిరానికి వచ్చి దైవ సేవకునికి ఇచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళేవాడు, ఉపవసించేవాడు, కానుకిచ్చేవాడు,
బైబిల్ రోజు 5 అధ్యాయాలు చదివేవాడు, అయితే ఇప్పుడు పడవేయబడ్డాడు. చాలామంది జీవితంలో ఇప్పుడు ప్రార్థన లేదు, చాలామంది జీవితంలో వాక్యాలు లేవు, వాక్యము చదవడం లేదు, చాలామంది జీవితాలలో ఉపవాసము లేదు, చాలామంది సహవాసానికి సరైన రీతిగా వెళ్ళడం లేదు. కారణం ఏమిటంటే అపవిత్రాత్మ వాన్ని పడవేసి అని వాక్యం సెలవిస్తారు. నిజంగా నువ్వు పడిపోయావేమో ఆలోచన చేయాలి. ఒకప్పుడు నీకున్న ప్రార్థన జీవితం ఇప్పుడు లేదేమో, ఒకప్పుడు నువ్వు ఉన్న ఉపవాసం ఇప్పుడు ఉండడం లేదేమో. చాలామంది చెప్తారు ఉపవాసం ఉండాలి అనే ఆశ, కానీ మాకు షుగర్ ఉంది అయ్య గారు, మాకు బీపీ ఉంది అయ్య గారు అని మాట్లాడుతూ ఉంటారు. దయచేసి వినాలి, దేవుని పిల్లలుగా మీకు నా మనవి, ప్రపంచంలో ఈ రోజున చాలామంది దేవునిలో ఎదిగి పడిపోయిన వారి సంఖ్య ఎక్కువ ఉంది. దేవునిలో వచ్చి ఆత్మీయంగా ఎదిగి పడిపోయిన వారి సంఖ్య ఎక్కువ ఉంది. కారణం అపవిత్రాత్మకు చోటిచ్చిన కారణాన. దేవుని పిల్లలుగా గమనించవలసిన విషయం, ఈ సాయంకాల సమయం ఈ మధ్యాహ్న సమయం అంది వాక్యం వింటున్నటువంటి బిడ్డలలో ఎవరైనా నేను పడిపోయాను అనుకుంటే ఈ రాత్రి ఈ మధ్యాహ్న సమయం అందు ఆ కృపగల దేవుని పాదాల చెంత పశ్చాత్తాపడి ప్రార్థించండి. దేవా నన్ను కనికరించండి, నా తప్పితాన్ని మీరు నాకు తెలియజెప్పారు, నేను పడిపోతే నా జీవితం పాడైపోతుంది. అయితే బైబిల్లో చెప్పబడిన మాట లూకా 4లో ఈ రీతిగా చెప్పబడింది, వాని పడవేసి వానికి ఏ హానియు చేయకుండా అది వెళ్ళిపోయాను అని వాక్యం సెలవిస్తారు. అపవిత్రాత్మ ఒక వ్యక్తిని పడవేసిన తరువాత వానికి హాని చేసే పని అది చేస్తుంది, హాని చేస్తుంది. దయచేసి వినాలి. చూడండి, ఒక ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, ఆయనకు యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు 2 ముక్కలైపోయాడు. డాక్టర్లు అన్నారు 3 నెలలు ఇతడు బెడ్ తెగకూడదని. ఆయన దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తే ఆయన అంటున్నాడు, క్షమించండి పాస్టర్ గారు, నేను ఒకప్పుడు ఎంతో భక్తిగా ఉండేవాడిని, ఇప్పుడు అది పోగొట్టుకున్నా, అందుకే దేవుడు నన్ను ఒక దెబ్బేశాడు అంటున్నాడు. దేవుడు దెబ్బలేస్తే మనందరం తన్నులు తినాల్సిందే, మొదట నేను తన్నులు తినాలా? దేవుడు దెబ్బలేయడు, ప్రేమించేవాడు ఆయన. నీకు దెబ్బేసింది అపవిత్రాత్మ, వాడు పడవేసి బైబిల్ సెలవిస్తుంది హాని చేసేవాడు, వాడు పడవేస్తాడు. నీ పవిత్రత నుండి పడవేస్తాడు, నీ భక్తి జీవితం నుండి పడవేసి హాని చేస్తాడు. ఎలాగుంటుందో హాని చెప్పమంటారా? నీ కూతురు ఒక్క రోజున సడన్గా నీకో వార్త చెప్తాది. ఏమన్నా తెలుసా? మమ్మీ నీకో మాట చెప్తాను, జాగ్రత్త, దయచేసి నువ్వు బాగా రియాక్ట్ అయిపోతావు, నీకు బీపీ ఉంది, కొంచెం కంట్రోల్గా ఉండు, నేను ఒకరిని ప్రేమించినాను. ఆమె అంటుంది షాక్ అయిపోయి, ఎవడేవాడు అని. రిక్షా దొక్కేవాడు అంట. అది రిక్షా దొక్కేవాడిని ప్రేమించినావా? నిన్ను బీటెక్ చదివిస్తే రిక్షా వాడితోనా నీ స్నేహము అని వాళ్ళమ్మ గీ కొట్టుకుంటారు. దాని అర్థం ఏమిటో తెలుసా? అపవిత్రాత్మకు చోటిస్తే పడవేసి హాని చేస్తుంది. రిక్షావాడు కొద్ది రోజులు అమ్మాయిని ఉపయోగించుకుంటాడు, కొద్ది రోజులు చెప్తాడు ఫ్రెండ్స్కి, ఇది నా లవర్, నాకు పడింది అని. వీనికి పడింది వాస్తవమే, అమ్మాయి చెడిన సంగతి తెలియదు. ఒక రోజున గర్భం వచ్చి పిల్లలు కనే సమయంలో వీడు పారిపోతాడు. ఆ రోజున వాని అంతు దొరకదు. కారణం ఏమిటో తెలుసా? పడిపోయిన తరువాత హాని చేస్తాడు వాడు. జీవితంలో అమ్మాయి జీవితం ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది. ఎవరినైనా పెళ్లి చేసుకుందామంటే ఈ బాబేవాడు, ఈ బాబుంటే నేను చేసుకోను. దేవుని పిల్లలారా ఆలోచించాల్సింది, అపవిత్రాత్మ
పడవేసి వానికి ఏ హాని చేయకుండా వెళ్ళిందని వాక్యం సెలవిస్తారు. ఈ మధ్యాహ్న సమయం అది స్థలంలో కూర్చున్న బిడ్డలకు ఒక తండ్రిగా నా మనవి, చాలామంది ఈ రోజున పడవేయబడ్డారు. ఒకవేళ సాతానుడు నీకు ఇంకా హాని చేయలేదేమో, ఎన్నో రకాలుగా పడవేయబడ్డారు. దయచేసి వినాలి. ఓసారి బ్యాంకులో పనిచేసే ఒక అమ్మాయి మేనేజరు ఇద్దరు కుమ్మక్కై బ్యాంకులో కొన్ని లక్షలు కొట్టేశారు. ఇద్దరి ఉద్యోగాలు ఊడిపోయాయి. అమ్మాయి భర్త దొంగదాన అని వదిలిపెట్టేశారు. మేనేజర్ పరిస్థితి ఏమో తెలియదు. ఈమె క్రిస్టియన్. అందరూ అంటున్నా ఈ అమ్మాయి దొంగది, బ్యాంకులో ఉద్యోగం చేసుకోమంటే బ్యాంకు డబ్బు కొట్టేసిందని. చచ్చేంత వరకు అమ్మాయికి పేరదే. ఒక రోజున ఆదివారం మందిరం జరుగుతూ ఉంటే మందిరం ఎదురుగా వారి ఇంటికి వచ్చారు. ఇంట్లో ఉన్న చీరలన్నీ చుట్టేసుకొని కిరసను పోసుకొని అగ్గి ముట్టించుకునేంతవరకు ధైర్యం ఉంది. మంటలు మండిన తర్వాత కాపాడండి కాపాడండి అని బావురుమంటూ అరిచేది. దేవుని వాక్యం సెలవిస్తుంది, నిన్ను పడగొట్టి నీకు హాని చేస్తుంది అపవిత్ర ఆత్మ. దయచేసి గమనించాలి. ఎవరైనా ఇటువంటి హానికరమైన జీవితంలో ఉంటే, ఎవరైనా ఒకవేళ హాని వరకు వెళ్ళకుండా పడిపోయి ఉంటే, ఈ మధ్యాహ్న సమయమందు మీ మధ్యన ఒక దైవ సేవకుడుగా, తండ్రిగా ప్రభు పాదాల చెంత మొరపెట్టండి. పడిపోయిన నా జీవితాన్ని మీరు కనికరించండి. వాక్యం సెలవిస్తారు, కృంగిపోయిన వారిని పైకే లేమనెత్తువాడని, గుండె చెదరిన వారిని బాగు చేసే దేవుడని. ఈ మధ్యాహ్నం మొరపెట్టండి ప్రభుల వారి పాదాల చెంత. నీకెంత ఓపిక ఉందో అంత ఓపికతో మొరపెట్టండి. సర్వశక్తిమంతుడైన దేవుడు మీలో కార్యం జరిగించటానికి శక్తిమంతుడాయన. నా మాటలు అర్థమైన వారు ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా చెప్దాం. హల్లెలూయా. వింటున్న దైవ జనాంగమా, అపవిత్రాత్మ వెళ్ళిపోయాది. ఇప్పుడు ఆ సమాజ మందిరంలో లేదు. అపవిత్ర ఆత్మ వెళ్ళిపోయి ఏం చేస్తుందో తెలుసా? ఎవరైనా ఒక ఇద్దరు తమ్ముళ్ళు, రండి ఇద్దరు రండి, తొందరగా టైం అయిపోతూ ఉంది, దయచేసి. ఈ బిడ్డ చర్చిలో విశ్వాసి, ఈ తమ్ముడు అపవిత్ర ఆత్మ. ప్రభు అన్నాడు, అపవిత్ర ఆత్మ వాన్ని విడిచిపో అంటూనే ఈ బిడ్డని పడవేసి పడుకో తమ్ముడా, పడవేసి వెళ్ళిపోయాడు. బైబిల్ సెలవిస్తారు, వెళ్ళిపోయిన అపవిత్ర ఆత్మ ఏం చేస్తుందో తెలుసా? ఊరంతా తిరుగుతూ ఉంది. బైబిల్ చెప్తాది, ఏం రాయబడిందో తెలుసా? అది విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్లంతా తిరుగుతుంది అని రాయబడి ఉంది. వెళ్ళిపోయిన అపవిత్ర ఆత్మ విశ్రాంతిని కోరుకుంటూ ఉంది. అయ్యగారి దగ్గరికి వచ్చాది. అయ్యగారిలో నీళ్లున్నాయి. ఈ అయ్యగారి దగ్గరికి వచ్చాది. ఈ అయ్యగారిలో నీళ్లున్నాయి. ఈ అయ్యగారు అందరినీ చూశాది. అందరిలో నీళ్లున్నాయి. ఏ నీళ్లున్నాయి అని అడిగితే బైబిల్లో పౌలు గారు చెప్పారు. ఏమంటాడు తెలుసా? ఎఫెసీ పత్రికలో వాక్య ఉదక స్నానము చేత అని అన్నాడు. వాక్యాన్ని ఉదకము, మంచి నీళ్ళు అన్నాడు. దయచేసి గమనించాలి, మంచి నీళ్ళని చెప్పాడు. ఈ రోజున ఈ బిడ్డలో వాక్యం ఉండాలి. రెండవది యేసు ప్రభులు వారు చెప్పారు, ఆ పండుగలో అంత్య దినమున యేసు నిలిచి, మీలో ఎవడైనా దప్పికగుంటే నా దగ్గరికి రండి, నేను మీకు నీళ్ళు ఇస్తానని చెప్పాడు. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఈయనెరిగి ఉన్నారు. నన్ను రొట్టెను అడిగితే రాతినిస్తానా? చేపను అడిగితే పామునిస్తానా? నన్ను అడుగు వారికి ఖచ్చితంగా పరిశుద్ధాత్మనిస్తానని చెప్పిన దేవుడు
పరిశుద్ధాత్మను నీళ్లకు పోల్చి మాట్లాడాడు. దయచేసి గమనించాలి, ఈ రోజున ఈ బిడ్డలో ఉండాల్సింది వాక్యమనే నీళ్లు, పరిశుద్ధాత్మనే నీళ్లు. ఈ అపవిత్రాత్మ అందరినీ చూశాది. అందరిలో వాక్యం ఉంది, అందరిలో పరిశుద్ధాత్మ ఉంది. అయితే ఇది విశ్రాంతి తీసుకోవటానికి చోట్లేదు. అందుకని ఏమనుకుంటుందంటే, నేను వదిలిపెట్టిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదును అనుకుని వచ్చి చూశాది. ఇప్పుడు ఈ తమ్ముడిలో నుండి అపవిత్రాత్మ వెళ్ళిపోయాది. ఈ తమ్ముని జీవితం ఎలాగుందంటే, బైబిల్ సెలవిస్తారు, ఈ బిడ్డ ఊడ్చి అమర్చబడి ఉన్నాడు. ఇతనిలో గతంలో అపవిత్ర ఆత్మ ఉన్నప్పుడు ఉన్నటువంటి మైల అంతా కూడా ఎవరో ఊడ్చేశారు. రెండవది అమర్చారు. అమర్చారంటే ఒక తల్లి తన ఇంటిని చాలా చక్కగా అమరుస్తుంది. ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అమ్మకు బాగా తెలుసు, అమరుస్తుంది. ఆ రీతిగా ఇతన్ని ఊడ్చిన వారు ఎవరంటే యేసు ప్రభుల వారు. అపవిత్రాత్మ ఉన్నప్పుడు తనలో ఉన్న మైలంతా కూడా మైలంతా కూడా యేసు ప్రభుల వారు ఊడ్చేశారు. కళ్ళలో ఉన్న మైల, నోటిలో ఉన్న మైల, ఆలోచనల్లో ఉన్న మైల, హృదయ తలంపులో ఉన్న మైల, ప్రవర్తనలో ఉన్న మైల అంతా ఊడ్చేశాడు యేసు ప్రభుల వారు. అంత ఊడ్చిన తరువాత ప్రభుల వారు ఆయన ప్రక్కన వస్తే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి అమర్చాడు ఇతన్ని. పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగ అమర్చాడంటే, ఇప్పుడు అందరికంటే ముందుగా మందిరానికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అమర్చాడు. ఇంతవరకు ప్రార్థన లేదు, ఇప్పుడు ప్రార్థన ఉంది. తరువాత వాక్యాన్ని గంటల సేపు చదువుతూ ఉన్నాడు. తర్వాత ఉపవాసాలు ఉంటూ ఉన్నాడు. తర్వాత దైవ సేవకుని చూస్తే ఎంతో నమ్రతగా, అయ్యగారండి ప్రైజ్ ది లార్డ్, మందిరంలో ఏదైనా పని ఉంటే చెప్పండి చేస్తానని ఎంతో నమ్రతగా శిరస్సు వంచి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు తనకిచ్చిన కానుక తీసుకెళ్ళి దైవ సేవకునికి ఇచ్చి కుటుంబంగా భార్య పిల్లల్ని తీసుకెళ్ళి మోకరించి మా కొరకు ప్రార్థించమని మొరపెడుతూ ఉన్నాడు. అమర్చబడ్డాడు. దయచేసి వినాలి, దేవుడు ఊడ్చేశాడు. యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు అమర్చాడు. ఇప్పుడు ఈ అపవిత్రాత్మ విశ్రాంతి కొరకు వెళ్ళి ఈ లేమల్లె ప్రాంతమంతా తిరిగాది. మీ అందరి దగ్గరికి వచ్చి చూశాది. అయితే మీలో నీళ్లున్నాయి, మీలో వాక్యం ఉంది, మీలో నీళ్లున్నాయి, పరిశుద్ధాత్మ ఉంది. తాను వెళ్ళి విశ్రాంతి తీసుకోవాలని ఆశ. విచిత్రమైన కోరిక దానికి. విశ్రాంతి తీసుకోవడం అంటే అర్థమేముంది? మనం మనుషులం, పని చేస్తే అలసట వస్తుంది, విశ్రాంతి తీసుకుంటాం. అయితే దయ్యం కూడా విశ్రాంతి తీసుకోవాలని. ఎందుకో తెలుసా? అపవిత్ర ఆత్మకు కోరికలు ఎక్కువ. వ్యభిచరించాలని కోరిక, త్రాగాలని కోరిక, ఒకరిని చంపాలని కోరిక, ఒకరిని మోసం చేయాలని కోరిక, దొంగతనం చేయాలని కోరిక. ఈ కోరికలన్నీ తీర్చుకోవటానికి దీనికి శరీరం లేదు. ఇది ఆత్మ, దీనికి శరీరం లేదు. అందుకని ఈ అపవిత్ర ఆత్మ వచ్చి చూసినప్పుడు అది ఊడవబడి అమర్చబడి ఉండటం చూశాడు. చూసి ఊడ్చిన వారెవరు కనిపించలేదు, అమర్చిన వారెవరు కనిపించలేదు. అనగా దాని అర్థం తాను ఊడవబడి అమర్చబడింది వాస్తవమే, కానీ ఊడ్చిన యేసు ప్రభుల వారిని నాలో నివసించమని బ్రతిమలాడలేరు. తను అమర్చిన పరిశుద్ధాత్మని తనలో ఉండమని తాను బ్రతిమలాడలేరు. ఆయన పై భక్తి మాత్రమే అనుకున్నాడు. ఇప్పుడు అపవిత్రాత్మ వచ్చి చూసి ఊడ్చిన వారు లేరు, అమర్చిన వారు లేరు.
వెంటనే వెనక్కి వెళ్ళిపోయి తనకంటే చెడ్డవైన 7 అపవిత్రాత్మల్ని తీసుకొని వచ్చి అతనిలో కాపురం ఉండెను అని వాక్యము సెలవిస్తారు. వెనక్కి వెళ్ళిపోయి తనకంటే చెడ్డవైన 7 అపవిత్రాత్మల్ని తీసుకొచ్చి ఇతనిలో కాపురం ఉన్నది. బైబిల్ సెలవిస్తుంది అతని మొదటి స్థితి కంటే కడపటి స్థితి చాలా చెడ్డదిగానని. కొంతమంది వాక్యం చదువుతూనే ఉంటారు, కొంతమంది ప్రార్థన చేస్తూనే ఉంటారు, ఉపవాసము ఉంటారు, దైవ సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు, దైవ సేవకుల్ని కామెంట్ చేస్తూ ఉంటారు. అయ్యగారు చెప్పే వాక్యం ఏంది, నేను వాక్యం చెప్తే భూమి దద్దరిల్లుతుందంటారు. పనికి మాలిన మాటలు ఇవి చెప్తూ ఉంటారు. దయచేసి వినాలి. ఈ అయ్యగారికి ఏమి కానుకిచ్చేది, ఫలానా హైదరాబాద్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు పంపుదాం అని అంటాడు. మన అయ్యగారికి మనం కానుకిచ్చేది ఫలానా అమ్మగారికి ఇద్దామని. అంత రాంగ్ డైరెక్షన్స్, రాంగ్ ఆలోచనలు, అన్ని రాంగ్ థాట్స్. దయచేసి వినాలి. ఎందుకంటే మొదట 1 ఉంది, ఇప్పుడు 7 వచ్చేసినాయి. ఈ అపవిత్రాత్మకు వ్యభిచరించాలనే ఆశ, దీనికి శరీరం లేదు. ఈ వ్యక్తిలోకి వెళ్ళి అతనిలో పడుకొని ఇప్పుడు ఆడపిల్లల్ని చూసే పని ప్రారంభిస్తారు. ఆ అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయి బాగుంది, ఆ గృహిణి బాగుంది, ఈ గృహిణి బాగుందని వ్యంగ్యంగా మాట్లాడడం, ఆమెతో ఏ రీతిగానైనా అక్రమమైన సంబంధాలు పెట్టుకోవడం, ఇలాంటి పని చేస్తుంది. భక్తే, భక్తిలో ఎన్నో చీకటి కార్యాలు చేస్తూ ఉంటాడు. భక్తికి భక్తే, అందరికంటే ముందు వస్తాడు, మోకాళ్ళ మీదనే ఉంటాడు, బైబిల్ చదువుతూనే ఉంటాడు, ప్రార్థన చేస్తూనే ఉంటాడు, సేవకులతో అటు ఇటు తిరుగుతుంటాడు. కానీ చేసే దుర్మార్గపు కార్యాలు బోలెడన్ని. ఒకసారి ఒక ఆయన మాట్లాడితే, బాబు ఓ చర్చిలో ఆయన త్రాగి నా పక్కన కూర్చున్నాడు. ఆ చర్చిలో వాక్యం చెప్పేటప్పుడు ఆయనకు చెప్పారు, ఇప్పుడు రాజశేఖర్ గారు వాక్యం చెప్పకముందు వాక్యం కొరకు ఫలానా ఆయన ప్రార్థన చేస్తాడని. కూర్చున్నప్పుడే నాకు అర్థమైంది ఆయన తాగినాడని. మంచి వాసన వస్తూ ఉన్నాడు. ఆయన వెళ్ళిపోయి భలే ప్రార్థన చేసినాడు. నేను అనుకున్నాను, తాగుబోతాడు కూడా ఇంత బాగా ప్రార్థన చేస్తాడా, పొల్లైనా తప్పిపోలేదే అని అనుకున్నా. ఎవరి కర్మ వాళ్ళది అని ఆ పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచినారు. అక్కడికి వెళ్తే ఈయనున్నాడు అక్కడ. నేను అడిగినాను, పాస్టర్ గారు ఈయన ఎవరంటే చెప్పినాడు మన ఆయన గారు అని. మరి నా తాగినాడు తెలుసా అంటే అది కామన్ అని అన్నాడు. కామనా? దానికేమి కామా పులు స్టాపులు లేవా? కామన్ ఏంది? కామను అంటే కామనయ్య గారు ఎవరు పట్టించుకోరు. పెద్ద ఆయన అంటాడు, నేను ఎందుకు తాగానంటే జస్ట్ స్టిమ్యులేషన్ పర్పస్ ఐ విల్ టేక్ లిటిల్ బిట్ అన్నాడు. ఆయన స్టిమ్యులేట్ అయ్యేదానికి కొంచెం తీసుకున్నాడంట. దయచేసి గమనించాల్సింది. నాకు అనిపించింది, ఏం అబ్బా కొడుకులరా, ఏమి సేవ చేస్తారా మీరిద్దరూను? దయచేసి వినాలి. బైబిలే అంటాడు ఆయన. బైబిలే, భోజనాలే, ప్రార్థనే, తాగుడే. ఎందుకంటే ఆయన అంటాడు శక్తి కావాలి అనని. ఎంతోమంది భక్తి వెనకల వాళ్ళ జీవితాలు చీకటిగా ఉంటాయి. ఎంతోమంది వారి భక్తి జీవితం వెనకల ఎన్నో చీకటి కార్యాలు, తాగుడు, వ్యభిచారం, జూదం, లేనిపోని పనికిరాని స్నేహాలు, సహవాసాలు. ప్రియ తల్లి, నా ప్రియమైన తండ్రి, నా 2 చేతులు జోడించి మీకు నమస్కరిస్తున్నా. ఎక్కువసేపు మీతో మాట్లాడలేను. ఈ మధ్యాహ్న సమయమందు సర్వశక్తిమంతుడైన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆలోచించండి. ఇతనిలో నుండి అపవిత్రాత్మ వెళ్ళింది వాస్తవమే, ఇతడు అమర్చబడింది వాస్తవమే. కానీ నీళ్లు లేవు, ఊడ్చిన వారి ఇతనిలో లేరు.
అమర్చిన వారు ఇతనిలో లేరు. యేసయ్య లేడు, పరిశుద్ధాత్మ లేడు. అందుకు వెళ్ళిన అపవిత్రాత్మ తనతో పాటు చెడ్డవైన 7 దయ్యాలను తీసుకొచ్చి ఇతనిలో కాపురం ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. ఈ మధ్యాహ్న సమయమందు చాలామంది చెడిపోయి భక్తిని అడ్డుగా పెట్టుకున్నారు. దైవ జనాంగమా, మీకు కూడా ఈ రాత్రి దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. చెడిపోయిన నీ జీవితం ఎవరికి కనిపించలేదని అనుకోవచ్చు. నా దేవునికి తెలుసు, నా ప్రభుల వారికి తెలుసు నువ్వెంత చెడిపోయావో, ఎంత పడిపోయావో, నీలో ఎన్ని చెడు కార్యాలు ఆ దయ్యపు ఆత్మలు పనిచేస్తూ ఉన్నాయో ప్రభువుకి తెలుసు. అందుకే ఈ మధ్యాహ్న సమయమందు సర్వశక్తిమంతుడైన దేవుడు మన మధ్యన నిలబడి ఆయన సాతానుడితో సవాలు చేస్తూ మిమ్మల్ని విడిపించటానికి మన మధ్యన నిలబడ్డాడు. మన మధ్యన ఉన్నాడు తల్లి, మన మధ్యన ఉన్నాడు నా ప్రియమైన తండ్రి. నేను తెల్ల బట్టలు వేసుకోవచ్చు, నా లోపల ఏ దరిద్రం ఉందో ఎవరికీ తెలియదు. దయచేసి గమనించాలి. నేను చాలా జాగ్రత్తగా దైవ సేవకులు చెప్పే మాటలు, వారు చిన్నవారైనా పెద్దవారైనా చెప్పే మాటలు జాగ్రత్తగా వింటారు. ఎక్కడ ఏ అపవిత్రమైన ఆత్మ నాలో విశ్రాంతి తీసుకుంటూ నా ద్వారా చెడు కార్యాలు చేయిస్తుందో అని నేను గమనిస్తూ ఉంటా. అది ఏదైనా నాకు తెలిస్తే కన్నీళ్లతో ప్రభు పాదాల చెంత మొరపెట్టుకుంటాను. క్షమించండి ప్రభువా, ఇంతకాలం నేను నీ మనిషి అనుకుంటేనే, కానీ ఈ చీకటి సాతానుడు అపవిత్రాత్మ నాలో ఈ చెడు పెట్టి ఆ చెడు నన్ను పరిపాలించేటట్టుగా చేశాది. దరిదాపు మీరెంతకాలం నుండి సేవ చేస్తున్నారని ఎవరైనా అడిగితే నేను 40 సంవత్సరాలు 35 సంవత్సరాలు అంట. ఈ 35 సంవత్సరాలలో యేసు ప్రభు దగ్గరికి వచ్చి నేను నిలబడితే కనీసం 1 సంవత్సరం కూడా నేను స్పష్టంగా పవిత్రంగా జీవించలేదేమోనని నాకు అనిపిస్తుంది. దైవ జనాంగమా, ఈ తెల్ల బట్టలు కాదు కావాల్సింది, అంతరంగ పురుషుడు రోజు రోజు శుభ్రం కావాలి. అంతరంగ పురుషుడు రోజు రోజు పవిత్రపరచబడాలి. ఈ మధ్యాహ్నం ఒక అవకాశం సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డకు ఓ చక్కటి అవకాశాన్ని ఇస్తున్నాడు. అపవిత్రాత్మ చేత పట్టబడి ఒకవేళ నువ్వు పడిపోయావేమో, అపవిత్రాత్మ చేత పట్టబడి నువ్వు పడిపోయావేమో, ఒకవేళ నీకు హాని జరిగిందేమో, ఇప్పుడైనా లేచి ఏడ్చి అడుగు, నేను హాని చేయబడ్డ వ్యక్తిని, అపవిత్రాత్మ చేత భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాను, నా కుటుంబం పాడైపోయాది, నా సంఘం పాడైపోయాది. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా నన్ను కనికరించమని ఆయన పవిత్రమైన పాదముల చెంత కన్నీరు కాచు. దేవుడు కనికరం చూపిస్తాడు. దేవుడు ఆ రీతిగా ఈ స్థలంలో నుండి వెళ్ళిపోతే బైబిల్ ఏమంటాదో తెలుసా? దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తారు. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. 12వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. నా మందిరము నేను విడిచి ఉన్నాను. చూడండి సార్, నా మందిరమును నేను విడిచిపెట్టాను, నా స్వాస్థ్యమును విసర్జించి ఉన్నాను, నా ప్రాణ ప్రియురాలిని ఆమె శత్రువుల చేతికి అప్పగించి ఉన్నాను, ఆమె శత్రువు చేతికి అప్పగించేశాను అంటున్నాడు. ఈ రాత్రి సరే, ఈ మధ్యాహ్న సమయం అది ఒకవేళ నీవు సరి చేయబడకపోతే ప్రభుల వారు అంటున్నారు, నా మందిరాన్ని నేను విడిచిపెట్టేస్తాను. రెండవ మాట అంటున్నాడు, నా స్వాస్థ్యమును విసర్జించాను. విసర్జించడం అంటే ఓ అరటిపండు నీ చేతిలో ఉంది, తొక్కంతా తీసి పండును తిని తొక్కను విసిరి పడేస్తావు. ఆ తొక్కకు కూడా డబ్బు పెట్టావు.
దీనికి కూడా డబ్బు పెట్టానని దాన్ని నీ పాకెట్లో పెట్టుకో, విసిరి పడేస్తావు, ఎందుకంటే అది యూస్లెస్. ఆ రీతిగా కృపగల దేవుడు ఈ రోజున నన్ను విసర్జించకూడదు. మూడవ మాట, నా ప్రాణ ప్రియురాలిని ఆమె శత్రువు చేతికి అప్పగించేశాను. నా స్వాస్థ్యము నాకు అడవిలోని సింహము వంటిదాయను. ఆమె నా మీద గర్జించుచున్నది గనుక నేను ఆమెకు విరోధినైతిని. నా ప్రాణ ప్రియురాలు అన్న దేవుడు అంటున్నాడు, ఆమెను గర్జించే సింహానికి అప్పగించేశాను. ఆమె నాకు విరోధి అయిపోయాది, నేను ఆమెకు విరోధిని. సంఘమా, ఎన్నో సంఘాల నుండి మీరు ఈ స్థలములోనికి వచ్చారు. విశ్వాసులారా, ఎన్నో సంఘాలలో నుండి ఈ స్థలములోనికి వచ్చారు. సర్వశక్తిమంతుడైన దేవుని హెచ్చరిక మాటలు, ఒకవేళ అపవిత్రాత్మ చేత పట్టబడి నీవు ఒకవేళ పడిపోయావేమో, నీకు హాని జరిగిందేమో, ఒకవేళ ఆయన స్వాస్థ్యమైన నిన్ను తన ప్రశస్తమైన రక్తముతో కడిగి పవిత్రపరిచిన నిన్ను ఈ రోజున చూసి ఆ కృపగల దేవుడు అసహించుకుంటున్నాడేమో, నిన్ను విసర్జిస్తున్నాడేమో. ప్రభు నిన్ను విసర్జించితే ఏం జరుగుతుందో తెలుసా? మీ సంఘంలో ప్రేమ ఉండదు, మీ సంఘంలో ఐక్యత ఉండదు, మీ సంఘంలో సమాధానం ఉండదు, మీ సంఘంలో కష్టపడిన సొమ్ము నిలవదు. అదే రీతిగా మీ కుటుంబ వాతావరణం కూడా ఉంటుంది. సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, ప్రేమ ఉండదు, ఐక్యత ఉండదు. అందరూ బైబిల్ పట్టుకొని మందిరానికి వస్తారు. మందిరము నుండి ఇంటికి వెళితే సేమ్ వాతావరణమే. అడుగుతారు, ప్రభా మాకు సమాధానం కొరకు సహాయం చేయమని. లేదు సమాధానం, ప్రభు విసర్జించాడు. బైబిల్ సెలవిస్తుంది, ఏమంటాడో తెలుసా? నాకు అడవిలోని సింహము వంటిదాయను. ఆ కుటుంబము లేక ఆ సంఘము అడవిలో ఉన్న సింహము వంటిది అన్నాడు. ఆ పదం ఎందుకు ఉపయోగించాడు ప్రభుల వారు? యూదా గోత్రపు సింహమైన యేసు ప్రభుల వారు అడవిలో ఉన్న సింహానికి ఎందుకు అప్పగించాడు అని అడిగితే, సింహానికి కనికరం లేదు, సింహానికి కఠినత్వం ఎక్కువ, సింహంలో క్రూరత్వం ఎక్కువ. ప్రతిరోజు వేటాడి దేన్నో ఒక దాన్ని చంపేస్తుంది. ఇది కుందేలనుకోదు, ఇది జింక అనుకోదు, ఇది గొర్రె పిల్ల అనుకోదు. తన ఆకలి తీర్చుకోవటానికి తన క్రూరత్వాన్ని, తనకున్నటువంటి బలాన్ని, కఠినత్వాన్ని ఆయన ఉపయోగించి చంపడమే, తినడమే. దేవుడు అడవిలో ఉన్న సింహానికి నిన్ను అప్పగించాడంటే రోజు మన ఇంట్లో ఏవో చనిపోతూ ఉన్నాయి. ఏం చనిపోయాయి? ప్రేమ చచ్చిపోయి చాలా కాలమైంది. సమాధానం చచ్చిపోయారు. భార్య అంటాది ఈ పని చేయాలని, భర్త అంటాడు లేదు, అవసరం లేదు, నేను చెప్పింది చేయాలి అంటాడు. పిల్లలు ఇంకొక రకంగా తయారవుతారు. కుటుంబాలు, సంఘాలు ఈ మధ్యాహ్న సమయమందు ఆలోచించాల్సింది. ఈ మధ్యాహ్న సమయమందు దేవుడు చెప్తున్న మాట, నిన్ను అడవిలో ఉన్న సింహానికి అప్పగించేశాను. నీవు నా శత్రువు అయిపోతివి, అయితే నువ్వు నా ప్రాణప్రియురాలివి, నా స్వాస్థ్యము, నా ప్రాణం పెట్టి నిన్ను ప్రియురాలుగా చేసుకున్నా. కానీ ఆ ప్రియురాలుగా నువ్వు ప్రవర్తించడం లేదు, అందుకే నిన్ను అప్పగించేశాను, విసర్జించేశాను. ఈరోజు మీ కుటుంబంలో కఠినత్వం, క్రూరత్వం, భార్య చెప్పిన మాట భర్త వినడు, భర్త చెప్పిన మాట భార్య వినదు, కాపరి చెప్పిన మాట విశ్వాసులు వినరు. విశ్వాసులు ఒక గుంపు, సంఘ పెద్దలు ఒక గుంపు, పాస్టర్ ఒక గుంపు, సంఘమంతా గల్లి బిల్లిగా ఉంటా. దయచేసి గమనించాల్సింది, సంఘము చీలికలు పేలికలుగా మారిపోతూ ఉంది. కారణం ఏమిటి అని అడిగితే, అడవిలో ఉన్న సింహానికి అప్పగించాడు. యూదా గోత్రపు సింహము నా ఇంట లేదు.
సంఘంలో యూదా గోత్రపు సింహము లేదు లేదు, అడవిలో ఉన్న సింహానికి అప్పగించాడు. ఎన్నో కుటుంబాలు ఈ మధ్యాహ్న సమయం ఈ స్థలంలో వ్యధ చెందుతూ ఉన్నాయి. భార్య చేతులు పట్టుకొని అడిగారు, తాగద్దండి తాగద్దండి, కాళ్ళు పట్టుకొని అడిగారు. ఇతడు సింహము స్వభావం వచ్చా, కఠినత్వం, క్రూరత్వం, భార్యని కాళ్ళతో తన్ని ఇంట్లో ఉండే వస్తువు తీసుకెళ్ళిపోయి తాగేస్తూ ఉన్నాడు. మీ ఇంట్లో అడవి సింహం పని చేస్తూ ఉంది. పాస్టర్ గారు ఎంతో బాధతో వాక్యం చెప్తున్నాడు, లోపడ్డం లేదు. ఆ పాస్టర్ గారిని కొడుతున్నారు, ఆ సంఘ పెద్దలు కొట్టుకుంటున్నారు. మాకు కావాల్సింది దేవుడు కాదు, మాకు కావాల్సింది ఆస్తులు, ఆస్తులు. మాకు కావాల్సింది పేరు, మాకు కావాల్సింది ఆస్తులు. చర్చస్ ఈ రీతిగా అడవి సింహానికే అప్పగించబడ్డాయి. ఈ మధ్యాహ్న సమయమందు సర్వశక్తిమంతుడైన దేవుడు, తల్లి, నా ప్రియమైన తండ్రి, నీ గుండెలో పశ్చాత్తాపం కలిగితే ప్రభు నీ దగ్గరికి వచ్చి సింహము నోట నుండి నిన్ను తప్పిస్తాడు, సింహము నోట నుండి తప్పిస్తాడు. నా మాట అర్థమైన బిడ్డలు గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా చెప్దాం. దయచేసి చెప్దాం, హల్లెలూయా హల్లెలూయా. ఇంకా 2 ప్రసంగాలు ఉన్నాయి. ఇద్దరు దైవజనులు దేవుని పాదాల చెంత కన్నీరు కార్చి సిద్ధపడుతూ ఉన్నారు. సింహము నోట నుండి మీరు విడిపించబడాలి, విసర్జించబడిన మీరు తిరిగి ప్రభు కవుగిల్లేకి రావాలి. నా ప్రాణ ప్రియురాలు అని చెప్పిన మాట తిరిగి నీ విషయంలో నిఖరం కావాలి. ఈరోజు ఎంత పశ్చాత్తాపడతావో అంతగా పశ్చాత్తాపడు, ఎంతగా ప్రభు పాదాల చెంత కన్నీరు కారుస్తావో అంతగా కన్నీరు కార్చు. ఇదో చక్కటి అవకాశం. వెళ్ళిపోయిన అపవిత్రాత్మ తిరిగి నీలోకి వచ్చి విశ్రాంతి తీసుకోకూడదు. నువ్వు అమర్చబడి ఊడవబడి అమర్చబడిన బిడ్డవేమో, అయితే నీలో ఊడ్చిన వాడు ఉండాలి, నా యేసు ఉండాలి, అమర్చిన వాడు ఉండాలి, పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి, వాక్యం ఉండాలి, వాక్యం ఉండాలి. ప్రభుని అడగండి, ఈ ముగ్గురు నాకు కావాలి ప్రభా, మీ వాక్యం నాలో ఉండాలి, యేసయ్యా మీరు నాలో ఉండాలి, పరిశుద్ధాత్మ దేవుడా మీరు నాలో ఉండాలి. నేను ఇంతవరకు విన్నట్టుగా విసర్జింపబడిన వ్యక్తిగా, మీరు లేని కుటుంబంగా, మీరు లేని సంఘంగా, తండ్రి అడవి సింహానికే అప్పగించబడిన రీతిగా ఇక్కడి నుండి నేను వెళ్ళకూడదయ్యా, నేను వెళ్ళకూడదు. మా కుటుంబం ప్రేమ చచ్చిపోయాది, ఆ సమాధానం చచ్చిపోయాది, నెమ్మది లేదు, అసలు నెమ్మది లేదు. ఎన్ని దినాలైందో మేము నెమ్మదిగా భోంచేసి నెమ్మదిగా పడుకొని, మీరు కావాలి, మీరు నాకు కావాలి. ప్రభుల వారిని వేడుకుందాం. సర్వశక్తిమంతుడైన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. అటు ఇటు చూడొద్దు. ఎవరు నాకు ప్రభు కావాలి అనుకుంటున్నారో, ఎవరు నా కుటుంబం చక్కబడాలి అనుకుంటున్నారో, ఏ సంఘం చక్కబడాలి అనుకుంటున్నారో, ఎవరు దైవ సేవకులున్నా దయచేసి సిగ్గుపడకుండా నిర్భయంగా లేచి ప్రభుల వారిని మొరపెడదాం. ఇది మనుషులుండు స్థలం కాదు, పరలోకంలో ఉన్న దేవుడు ఈ ప్రాంగణం అంతా కూడా సంచారం చేస్తూ ఉన్నాడు. మనుషులు మీకు కనిపించవచ్చు, మహిమగల దేవుడు ఈ ప్రాంగణం అంతా సంచారం చేస్తున్నాడు. నీవున్న స్థలంలో కూడా లేచి ఆ ప్రభుల వారిని మొరపెడదాం. నిజంగా నాకు ప్రభు కావాలి అనుకునే ప్రతి బిడ్డ ధైర్యంగా లేచి ప్రభు పాదాల చెంత నీ పాపాన్ని ఒప్పుకుందాం. యేసయ్యా నన్ను క్షమించండి, నాలో పరిశుద్ధాత్మ కార్యముల కంటే అపవిత్రాత్మ కార్యాలు ఎక్కువగా ఉన్నాయ్యా, ఎక్కువగా ఉన్నాయి. నిజంగా ఎవరు దేవుని ఆత్మ కావాలి, ఎవరు యేసు ప్రభు కావాలి, ఎవరు నాలో వాక్యం ఉండాలి అనుకుంటారో ఆ బిడ్డలు మాత్రం లేచి నిలబడి మిమ్మల్ని దేవుని ఆత్మ ప్రేరేపించినట్లుగా నోరు తెరిచి ప్రార్థిద్దాం, నోరు తెరిచి ప్రార్థిద్దాం.
మౌనంగా నిలబెడితే ప్రయోజనం లేదు. నోరు తెరిచి అడుగుదాం, యేసయ్యా యేసయ్యా నన్ను కనికరించయ్యా, నా జీవితాన్ని, నా కుటుంబ పరిస్థితులను అయ్యా మీరు చక్కగా వివరించారు. నా సంఘ జీవితాన్ని కూడా చక్కగా వివరించారు. అయ్యా నా పిల్లలకు నాకు సమాధానం లేదు, నా భార్యకు నాకు నెమ్మది లేదు, మా కుటుంబంలో సంతోషం లేదు, మా కుటుంబంలో ప్రేమ లేదు, మా సంఘంలో కూడా అలాగే అవకతవకలు ఉన్నాయి. యేసయ్యా మీరు నాకు కావాలయ్యా, మీరు నాకు కావాలయ్యా, యేసయ్యా మీరు నాకు కావాలి. నోరు తెరచి దేవుడు నీకు ఎంత శక్తి ఇచ్చాడు అంత శక్తితో మొరపెడదాం. పాపం కొరకు ఎంతో శక్తిని ఖర్చు చేశాం. ఈ రోజున అడవి సింహము నుండి విడిపించబడటానికి నీ కుటుంబంలో నుండి అడవి సింహం బయటికి పారిపోయేటట్టుగా, నీ సంఘంలో నుండి అడవి సింహం బయటికి పారిపోయేటట్టుగా నోరు తెరిచి మొరపెడదాం. దేవుని సన్నిధానంలో ఒకవేళ నీకు ఏడుపు వస్తే ఏడువు, పశ్చాత్తాప పడాలనుకుంటే పశ్చాత్తాపడు. దేవుడు కనికరంగల దేవుడు. పిలువు, యేసయ్యా యేసయ్యా పిలువు, యేసయ్యా దయచేసి పిలువు, యేసయ్యా గట్టిగా పిలువు తల్లి, గట్టిగా పిలువు తల్లి. ఇంతకాలం ఎవరెవరికో చెప్పి ఏడ్చా, ఈ రోజు నీ ముందున్న ప్రభు దగ్గర చెప్పి ఏడువు. నా ఇంట్లో అడవి సింహం ఉందయ్యా, దయచేసి దాన్ని తరిమి వేసి, యూదా గోత్రపు సింహమా నా ఇంట్లోకి రండి. నా సంఘంలో అడవి సింహం ఉంది ప్రభా. భయంకరమైన క్రూరత్వం, భయంకరమైన కఠినత్వం ఎన్నో సంఘంలో చంపివేయబడ్డాయి. మా సంఘంలో ప్రార్థన లేదు, మా సంఘంలో ఉపవాసం లేదు, మా కుటుంబంలో కూడా ప్రార్థన లేదు. యేసయ్యా పిలుద్దాం, అందరం పిలుద్దాం. సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ మధ్యాహ్న సమయమందు గొప్ప కార్యాలు చేసే దేవుడుగా మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. పిలవండి, యేసయ్యా యేసయ్యా. మీ శబ్దం నాకు వినిపించనే లేదు. ప్రభువుకి ఎలా వినిపిస్తుంది తల్లి? నీ ఆక్రందన. నా ప్రియమైన తండ్రి, నీ కుటుంబ పరిస్థితులను చెప్పుకొని ఎక్కడో చాటుకెళ్ళి గుండెను గట్టిగా పట్టుకొని ఏడ్చావు కదా. ఈ మధ్యాహ్న సమయమందు ఆయన పాదాల చెంత కన్నీరు కార్చు. పిలువు, యేసయ్యా యేసయ్యా. ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. మనం అందరిలో నుండి అపవిత్రాత్మ పోవునుగాక, అపవిత్రాత్మ పోవునుగాక. అడవి సింహం యొక్క క్రూరత్వం మన ఇళ్లలో, సంఘాలలో నుండి తొలగిపోవునుగాక. యూదా గోత్రపు సింహము మన కుటుంబాలకి వచ్చునుగాక. పిలవండి, యేసయ్యా నన్ను ఓడ్చండి ప్రభువా, నన్ను అమర్చండి ప్రభువా. నీ వాక్యం నాలో ఉండాలి, మీరు నాలో ఉండాలి, మీ ఆత్మ నాలో ఉండాలి. పిలువు, యేసయ్యా యేసయ్యా. గట్టిగా 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 మీ శబ్దం సర్వశక్తిమంతుడైన దేవుడు విని పరిగెత్తుకుంటూ రవ్వా. ఎరుకోలో గుడ్డివాడు పిలిచినట్టుగా పిలుద్దాం. దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు నన్ను కనికరించండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నన్ను కనికరించండి. మరి పెడదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పిలవండి 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 పిలవండి. ప్రభు సమీపముగా ఉండగా ఆయన్ని వేడుకోండి. దావీదు కుమారుడా, మీ కటాక్షం నా మీద ఉన్నట్లయితే నన్ను దాటి వెళ్ళుతున్నాయినా. ఇప్పటికే జరగకూడని నష్టం జరిగిపోయింది, ఇప్పటికే కలగకూడని ప్రమాదాలు జరిగిపోయాయి, ఇప్పటికే పరిస్థితులన్నీ శృతి మించిపోయాయి. ఇక ప్రభు తప్ప వేరొక దిక్కు లేదు, ప్రభు తప్ప వేరొక దిక్కు లేదు. రెండు చేతుల పైకెత్తి ప్రాధేయపడండి. యేసయ్యా పిలవండి 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 పిలవండి. మీ కటాక్షం నా మీద ఉన్నట్లయితే నన్ను దాటి వెళ్ళొద్దు నాయన. మీ కటాక్షం నా మీద ఉన్నట్లయితే దాటి వెళ్ళొద్దు నాయన. ఎన్నో సందర్భాల్లో అపవిత్రాత్మ చేత పీడింపబడుతూ
మాతో నీకేంటి? చిన్న పెద్ద గురువు దైవం లేకుండా మాతో నీకేంటి? మా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాం. అది భావ్యమా? అది యుక్తమా? దేవుని వాక్యం హెచ్చరించిన ప్రశస్తమైన సమయం. ఇక మీదట ఎదురు తిరగని మెడవంచని ప్రజల్లాగా మీరు పొరపాటున ఉండకూడదు. దేవుని వాక్యం హెచ్చరించినప్పుడు లోబడు. దేవుని వాక్యం హెచ్చరించినప్పుడు లోబడాలి, లోబడాలి, లోబడాలి. పరిశుద్ధుడవు, అపవిత్రాత్మలు ఒప్పుకుంటున్నాయి ఆయన పరిశుద్ధుడని. ఆయన పరిశుద్ధుడని నీకు తెలియట్లేదు. ఇంకా ఆయన నిజదైవమని నీకు తెలియట్లేదు. ఈ మధ్యాహ్న సమయంలో పరిశుద్ధుడైన ప్రభువుని వేడుకుందాం. పరిశుద్ధుడైన ప్రభువుని వేడుకుందాం. అపవిత్ర ఆత్మ కలిగిన వాడు హాని చేయాలని కంకణం కట్టుకున్నాడు. హాని జరుగుతా ఉంది. ఇప్పటికే జరగాల్సిన హాని, నష్టం జరిగిపోయింది. ఇక ప్రభు పాదాల చెంతకొచ్చాయి. నీకు తెలియకుండానే నీలో అపవిత్రాత్మ క్రియ జరిగిస్తా ఉన్నాడు. అపవిత్రాత్మల యేసు నామములో తొలగిపోతున్న సమయం. శక్తి కలిగిన దేవుని వాక్యం క్రియ జరుగుతున్న సమయం. నీలో వాక్యం అనే నీళ్లుండాలి. నిన్ను శుద్ధీకరించే పరిశుద్ధాత్ముడు ఉండాలి. నిన్ను చక్కదిద్దే వాక్యం ఉండాలి. యేసు క్రీస్తు నీలో ఉండాలి. అలా లేని పక్షంలో మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరింత చెడ్డదిగా మారిపోతుంది. విధేయత. వాడుకు చొప్పున దేవుని మందిరానికి వెళుతున్నావు, వాడుకు చొప్పున ప్రార్థన చేస్తున్నావు, వాడుకు చొప్పున కానుకలు ఇస్తూ ఉన్నావు. కానీ నీ జీవితం ఆత్మానుసారమైనదో కాదో వాక్యపు వెలుగులో పరీక్షించుకోవాలి. ప్రభు నీతోనే మాట్లాడారు. బలులు అర్పించుట కంటే దేవుని మాట వినుట శ్రేష్టం. దేవుని వాక్యాన్ని మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. ఎప్పుడైతే అపవిత్రాత్మలు తొలగిపోయాయో ప్రాణము తెప్పరిలి సేద తీరాడు. యేసు క్రీస్తు పాదాల చెంత ప్రశాంతంగా ఉన్నాడు. ఎస్, మీ కుటుంబాల్లో సమస్త జ్ఞానానికి మించిన నా దేవుని సమాధానం మిమ్మల్ని, మీ కుటుంబాల్ని, మీ హృదయాన్ని, జీవితాన్ని ఏలుబడి చేయనట్లుగా అందరు వాక్యం చేత దర్శించబడిన వాళ్ళు వాక్యం నాలో ఫలింప చేయండి ప్రభువా అని కోరుకున్న వాళ్ళు మీ కుడి చేతుల పైకి ఎత్తండి. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, సర్వశక్తి కలిగిన దేవా, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈ 3వ రోజు 3వ వర్తమానంగా మీ దీన దాసులను మరుగుపరిచి అభిషేకించి అగ్ని కణములాంటి మాటలు ఇదిగో ఈ ప్రజల మీద మీరు విరజిమ్మినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కొందరు కాదు, అనేకులు కాదు, ఆకాశము కింద ప్రతి దేశంలో ఉన్న, ఇక్కడ సమీపంగా ఉన్న, దూరంగా ఉన్న ప్రతి ఒక్కళ్ళతో సూటిగా తేటగా మీరు మాట్లాడినందుకు స్తోత్రం నాయన. మీ మాటలు ఏ ఒక్కరు పెడచెవిన పెట్టకుండా వినయ విధేయతలు కలిగిన వాళ్ళై లోబడే మనస్సును మీరు కలుగు చేయండి. వాక్యానుసారంగా జీవించేందుకు కావలసిన కృప ఒక్కొక్కరికి అనుగ్రహించండి. మాతో నీకేంటి అని ఎదిరించే మూర్ఖపు ఆత్మ ఈ ప్రజల్లో నుంచి తొలగిపోవునుగాక. అవిధేయత ఆత్మ తొలగిపోవునుగాక. చిన్న పెద్ద గురువు దైవం లేకుండా ఎదిరించే మెడవంగని ఆత్మ ఈ ప్రజల్లో నుంచి తొలగిపోవునుగాక. హాని కలుగు చేస్తున్న దుష్ట దురాత్మలు తొలగిపోవాలి తండ్రి. ఒక్కొక్కళ్ళ జీవితాలు పరిశుభ్రపరచబడాలి, పవిత్రపరచబడాలి.
చక్కదిద్దబడాలి, సమకూర్చబడాలి. వెలుగు ఒక్కొక్కళ్ళ హృదయాల్లో నిలిచి ఉండుగాక. కనికరం కలిగిన దేవుడు నాయన, అడవి సింహాలకు అప్పగించద్దు నాయన. యూదా గోత్రపు కొదమ సింహమా, మీరు లేకపోతే మేము లేవు నాయన, మీరు లేకపోతే మేము లేవు నాయన. ఇంకొక్కసారి మీ నోట మేము ఆ మాట వినలేము నా తండ్రి. నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను, ఈ మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను. ఎస్, మా దేహం మీ ఆలయం నా తండ్రి. ఈ దేహం అని ఆలయాన్ని విడిచిపెట్టి వెళ్ళొద్దు నాయన, వెళ్ళొద్దు తండ్రి, వెళ్ళొద్దు నాయన. మీరు వెళ్ళిపోతే అడవి సింహాలు పీక్కు తింటాయి నాయన, జీవితాలు కుక్కలు చెప్పిన విస్తరిగా మారిపోతాయి నాయన. ఏ ఒక్కరు నశించిపోవటం మీ చిత్తము కాదు గనక మీ సేవకులు హృదయ భారంతో మీరు అందించిన ప్రతి మాటని బట్టి స్తోత్రం. పరిశుద్ధాత్ముడా, ఇప్పుడే 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 ఈ మాటలు ఒక్కొక్కళ్ళ హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి. పరిశుద్ధాత్ముడా, నీరు కట్టి ఫలింపచేయండి నాయన. ఏ ఒక్కళ్ళు నిత్యం నరకాగ్నికి వెళ్ళకూడదు నాయన. ఇక్కడున్న ప్రతి ఒక్కరు సియోనులో మీ సన్నిధిని కనబడాలి తండ్రి. కృప చూపండి, కృప చూపండి, కృప చూపండి. ఇంతవరకు మీ మాటలు అందించిన మీ దీన సేవకుని మరింతగా మహిమ స్వరూప్యకు ఆత్మచేత అభిషేకించండి నాయన. అనేక జనములకు, జాతులకు తండ్రిగా భూదిగంతాల్లో సత్య సాక్షిగా వారిని బలపరుచు వాడుకుని ఆశీర్వదించమని, బాప్తిస్మల కార్యక్రమాన్ని మీరు భారమించమని నడిపించండి. ఈ రాత్రి సభలు, రేపు ఆరాధన సమస్తం మీ ఆత్మ సారథ్యంలో జరిగించి ఈ రోజంతా మీ కృప తోడుగా ఉంచినందుకు స్తోత్రం. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సన్నిధి, సముఖము, సహవాసం, విధేయతతో వాక్యాన్ని విని అంగీకరించి ఆ ప్రకారం నడవాలని తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డకి, సకల పరిశుద్ధులకి నిత్య మహిమలో ప్రవేశించేంత వరకు తోడై ఉండి నడిపించి కాపాడును గాక. ఆమేన్. అందరు రెండు చేతులు పైకెత్తి ఈ మూడవ రోజున ఈ కూడిక అంతటినీ ప్రభు భారమెత్తి నడిపించినందుకు రెండు చేతులు అల్లాడించి బలిగా ఊపుతూ స్తోత్రాలు చెప్తావా? చెప్పాలి, చెప్పాలి, చెప్పాలి. ప్రతి నోట స్తుతి జ్వాలలు, స్తుతి జ్వాల, స్తుతి జ్వాల, స్తుతి జ్వాల. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించును గాక.